హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మటన్ రోస్ట్ చూపిస్తున్నానండి. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి మీరు తింటే ఇంకొకసారి అసలు వదలరు, అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ నోట్లో వేసుకుంటే మనకి ఆ ముక్క అనేది అసలు కరిగిపోతుంది అనమాట. అంత టేస్టీగా, అంత రుచిగా ఇది ఉంటుంది. ఇది కూడా నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, నేనేమి ఎక్స్ట్రా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రెసిపీ. ఈసారి నుంచి మీరు మటన్ తెచ్చుకుంటే కంపల్సరీ ఈ రోస్ట్ అనేది చేసుకొని తింటారు. అంత బాగుంటుంది, అంత ఈజీ ప్రాసెస్. మళ్ళీ ఇది మనకేమీ ఎక్కువ టైం తీసుకోదండి. మనం మహా అంటే ఒక 15 to 20 మినిట్స్లో ఇదైతే మనం చేసేసేయచ్చు. ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్ వస్తున్నా కానీ వాళ్ళకి ఇది సర్వ్ చేయండి, మిమ్మల్ని అయితే మంచిగా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక 1/2 కిలో వరకు మటన్ తీసుకుంటున్నానండి నేను. మీరు బోన్ అయినా తీసుకోండి, బోన్లెస్ అయినా తీసుకోండి, ప్రాసెస్ అయితే సేమ్. ఇది నేను మంచిగా వాష్ చేసి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత నేను దీనిలోనే 1 స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు కారం, తర్వాత 1/2 స్పూను పసుపు కూడా వేసేసి మంచిగా బాగా ఇది ఏదైతే ఉందో మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలపండి. మొత్తం అంతా బాగా కలపాలండి. ఇదంతా కలిపేసేసి మనం దీన్ని కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. తర్వాత దీని లోపల మనం ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి, ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసేసేసుకొని దాంట్లో మనం దీనిలో పోసేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వరకు రానిచ్చండి. ఓకేనా. ఇప్పుడు మనం ఇది 10 విజిల్స్ వచ్చేంత లోపల మనం దీనికి కావాల్సింది, మనం ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి మీ దగ్గర ఏదైనా బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవి మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఉట్టే జీలకర్రతో అయినా కానీ చేయొచ్చండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్, అసలు మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ బిర్యానీ దినుసులు, మసాలా దినుసులు అవన్నీ ఏం లేకపోయినా కానీ ఈ రోస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని లోపల మనం ఒక ఆనియన్ ఉంటుంది కదండి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకొని దీనిలో వేసేసుకోండి. నా దగ్గర చెక్క, లవంగాయి, మిరియాలు ఉన్నాయి కదా, అవి ఎవరి దగ్గరైనా ఉంటాయి కదండి, అవి ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాయి, ఒక 4 మిరియాలు, ఇవన్నీ వేసేసి మంచిగా దీన్ని రోస్ట్ చేయండి. ఓకేనా. ఇది మనం కొంచెం రోస్ట్ చేసిన తర్వాత అదొక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో వేసి కుక్కర్లో వేసాం కదా, దీనిలో ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇదంతా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఎలా రోస్ట్ అవ్వాలి అని అంటే మనకి మొత్తం కంప్లీట్గా రెడ్గా టర్న్ అవుతుందండి. ఇదిగోండి, ఇలా రెడ్గా అయ్యేంతవరకు రోస్ట్ చేసేసుకొని మనం ఏవైతే ఉడకపెట్టుకున్నాం కదా ముక్కలు, అవి వేసేసి దానిలో 1 స్పూన్ వరకు కారం, తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను చెక్క లవంగాయ పౌడర్. అంతేనండి, ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి వేసేసిన తర్వాత దీనిలో మీరు సాల్ట్ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ వరకు వేసాం కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసేసి దీనిలో ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి యాడ్ చేయండి. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసేసుకోండి, పుదీనా, కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేయండి. నేనైతే ఓన్లీ కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో మనము ఏదైతే మటన్ ఉడకపెట్టుకుంటాం కదండి, ఆ వాటర్ మీ దగ్గర ఉంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ చిన్న టీ గ్లాస్ దీనిలో యాడ్ చేసేసేయండి. ఒకవేళ అవి లేవు అనుకున్నాను అనుకోండి, కానీ మొత్తం వాటర్ అయితే మాత్రం వేయకండి, ఓన్లీ ఒక చిన్న టీ గ్లాస్
ఉన్నాయి కదా, ఆ వాటర్ మాత్రం వేసేసి దీన్ని బాగా కలపండి. మొత్తం అంతా ఈ వాటర్ అనేది మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. మూత అయితే పెట్టకండి. ముక్క అయితే మనం ఆల్రెడీ 10 విజిల్స్ రానిచ్చాం కాబట్టి ముక్క అయితే మొత్తం నీట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కకు మంచిగా పడుతుంది అనమాట. ఇదంతా పట్టిన తర్వాత మనం దీన్ని బాగా ఒక 10 మినిట్స్ అంతే, ఒక 10 మినిట్స్ మనం హైలో అయితే ఒక 7 to 8 మినిట్స్లో అయిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడు మొత్తం ముక్క అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. మొత్తం ఈ మసాలా అన్నీ కూడా మంచిగా దానికి ముక్కకు కూడా పట్టేసేసినాయి. ఇప్పుడు దీన్ని మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు సర్వ్ చేసుకొని తినడమే అండి, అంతే. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. ఈ టేస్ట్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్లో ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చుతుంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి రెసిపీ, ఏదైనా రెసిపీ కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ రెసిపీని ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.